ఏమన్నారా కబర్ నేను తీసుకోవాలి నేను యాంద్ర ఇలా కూడా సర్దుకుడు పోయినారా ఓ కోడికూర తెచ్చింది నేనా యాన్ సర్దుకుడు పోస్తున్నారు నాక ఇంట్లో పెట్టి అన్నం పెట్టండి మా కుక్క పెట్టిన కూడి తినేస్తున్నాడా కూర తెచ్చాడు పెట్టేస్తున్నాడు ఫోన్ నొక్కుంటున్నాడు కూర్చొని యో ఏం కూర తెచ్చి పెట్టేసి సైలెంట్ కూర్చొని ఫోన్ నొక్కుంటున్నావా ఎవరు చెప్తారు అనుకుంటున్నావా యాన్ కూర కూడా దొరుకుతుంది పిల్ల యాన్ ఇంకా అంటే కూర్చొని లేదా తెలుగుదువా దానికి ఎందుకు మా టర్సేదా నేను చెప్పిన చేస్తాను కదా గంటల ఏంది దొంగసూపులు చూస్తున్నావా నిన్న కూడా అట్టే చెప్పినావు ఖచ్చితంగా వెళ్ళిపోతాను మే మొన్న కూడా అట్టే చెప్పినావు ఖచ్చితంగా వెళ్తాను మే అయితే కూడు కూడా రేపే తిను హలో డార్లింగ్ చెప్పన్నా కన్నానా నా పేరు కన్నా కదా డార్లింగ్ సీను రే పాతకాలం ఇప్పుడు అందరూ లవర్లు ముద్దుగా కన్నా అని పిలుస్తున్నారు అయితే అట్నే పిలువలే డార్లింగ్ ఇంతకు తిన్నావా ఇప్పుడే 4 తలకాయలు తిన్నాను తలకాయలా ఏం మాట్లాడుతున్నావు డార్లింగ్ ఈరోజు మా ఇంట్లో కోడి తలకాయలు కూర చేశారు అవే 4 వేసుకొని తినేసినా కోడి తలకాయలా నువ్వేమనుకున్నావా తలకాయలనే కడికి నేనేదో అనుకున్నానులే అట్నే కానీ అంటే ఇష్టమా నాకా రక్తం మనిషి దయ్యం ఈ పిల్ల రక్తం తలకాయలు అంటుందా ఏంకన్నా సైలెంట్ అయిపోయినావా సారీ డార్లింగ్ నేను నా లవర్కి ఫోన్ చేయబోయి దయ్యానికి ఫోన్ చేయనట్టుకుంటాను కండ్లు కనబడుతున్నాయి లేదు కుక్కలకి బయట పోతే జల్ నిఘ మొరకుతున్నాయన్నా మే అట్లిద్దరు పాపా ఆమె అవి మనుషులు మరకట్లా దయ్యాలు మరుగుతున్నాయి అట్లు కూడా తెలుసు ఎవరు దెయ్యమో ఎవరు మనుషులు అని యో పద్దన్నే దెబ్బలు తిన బాహ్ నాకాడ సారీ మే ఏదో పొరపాటులో నిజాలు మాట్లాడేనా హీరోయినే కదా మే మా ఏం రాని మా ఏనుగు చెప్పాను అనుకో అట్టే చిటుకులో చేస్తాడు ఓయ్ యాంది ఇద్దరు కూర్చొని ఏదో మీటింగ్ పెట్టుకున్నారా అదిగో మాటల్లే నైన్ గడు వచ్చేసినాడు మే యో ఈ పిల్లంట వీడియో తీసే హీరోయిన్ అంట చేసేయకూడదా పిచ్చి బాగా ముదిరిపోయినట్టుంది ఏంటంట చూసినావా ఆ పిల్ల హీరోయిన్ చేస్తావా చేయవా హీరోయిన్ అవ్వాలంటే కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి అవి నేను నేర్పిస్తాను కదా నువ్వు పక్కాలి హీరోయిన్ అవ్వాలి ఎంత రంగు ఉందా హీరోయిన్ అవ్వాలంటే కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి అవి నేను చెప్పినట్టు చేయను అనుకో గబాన్ హీరోయిన్ అయిపోతావు నువ్వా ముందు హీరోయిన్ అవ్వాలంటే చిన్నంగా మాట్లాడాలి అట్నే చిన్నంగా నవ్వాలి తర్వాత ఇట్లా పెట్టుకొని బాగా చూడాలి అట్టే చూస్తుండాలి చూస్తానే ఉండాలి అందుకే షూటింగ్ చేసేటప్పుడు ఆడియన్స్ ఉండకూడదు అనేది నాకే ఉన్నట్టు దీనికి లేనట్టు ఎప్పుడు చూసినా నా మీదే పడి చేస్తా ఉంటారు నాకంట గయ్యలు నోరంట మూతి మీద అడిగేటట్టున్నారు ఈ పిల్లని చెప్పియా నా నోరు అంత పెద్దదా నా గయ్యాల నోరా చెప్పియా చెప్పు నువ్వే చెప్పియా